शिवाय। ओम नमो श्री विघ्नराजाय नमः। ओम नमो श्री लक्ष्मी नृसिंहदेवाय नमः। ओम नमो श्री रामचंद्र परब्रह्मणे नमः। ओम नमो श्री कृष्ण परब्रह्मणे नमः। నమస్కారం। ఈరోజు 2025 సంవత్సరం ఆగస్టు నెల 11వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ బహుళ విధియ, ఇందువాసరే, సోమవారం. ఇప్పుడు లండన్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 12:20 అయింది. భక్తుని నోట భగవద్గీత సంఖ్య 00106. ఈరోజు 106వ రోజు, చతుర్దశోధ్యాయం భగవద్గీతలో గుణత్రయ విభాగ యోగంలో ఈరోజు 21వ శ్లోకం నుంచి 27వ శ్లోకముల వరకు పారాయణము మరియు తాత్పర్యములు తెలుసుకొని ఆనందిద్దాం. ఇప్పుడు 21వ శ్లోకం. గుణత్రయ విభాగ యోగం, శ్రీమద్ భగవద్గీత, చతుర్దశోధ్యాయం. 21వ శ్లోకం. అర్జున ఉవాచ: కైర్లింగై స్త్రీన్ గుణానేత నతీతో భవతి ప్రభో కిమాచారః కథం చైతాం స్త్రీన్ గుణానతి వర్తతే. ఈ 21వ శ్లోకానికి తాత్పర్యం ఇట్లా ఉంది. అర్జునుడు అడుగుతున్నాడు, కృష్ణ, తత్వరజస్తమో గుణాలను అతిక్రమించిన వాడి లక్షణాలు ఏమిటి? అతగాడి ఆచరణ ఎలాంటిది? అసలు ఈ 3 గుణాలను దాటి విధానం ఏమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానులు ఇలా చెబుతున్నారు. ఈ 22, 23, 24, 25 శ్లోకములలో శ్రీకృష్ణ భగవానులు ఇలా చెప్తున్నారు. ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవ చ పాండవా నద్వేష్టి సంప్రవృత్తాని నివృత్తాని కాంక్షతి. 22వ శ్లోకం ఇది. ఇప్పుడు 23వ శ్లోకం. ఉదాసీన వదాసీనో గుణైర్యో న విచాల్యతే గుణావర్తంత ఇచ్చేవ యో వసిష్ఠతే నేంగతే. ఇప్పుడు 24వ శ్లోకం. సమదుఃఖ సుఖ స్వస్థ సమశ్లోష్టాశ్మకాంక్షణ తుల్యప్రియా ప్రియో ధీర స్తుల్య నిందాత్మ సంస్తుతి. ఇప్పుడు 25వ శ్లోకం. మానవమానయో స్తుల్యో మిత్రారిపక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీతః స ఉచ్యతే. ఈ 22, 23, 24, 25 ఈ 4 శ్లోకముల యొక్క తాత్పర్యం శ్రీకృష్ణ భగవానులు ఇలా చెప్తున్నారు. అర్జున, ఎవడైతే ఈ గుణాల యొక్క వ్యక్త రూపాలైన ప్రకాశ, ప్రవృత్తి, మోహాలు ప్రాప్తించినా, ద్వేషించక, ప్రాప్తించకపోయినా వాటిని ఆశించక, సాక్షిసూత్రుడై సాక్షిమాత్రుడుగా ఉండి గుణధర్మపరమైన కర్మలకు తన కర్తృత్వాన్ని ఆపాదించక వాటి స్వభావమును గ్రహించి సుఖ దుఃఖాలను రెండింటినీ సమభావంతో చూస్తూ
తనయందే సుప్రతిష్ఠితుడై మట్టి రాయి బంగారాలపై సమభావంతో ఉండి ప్రియాప్రియాలకు సముడై ధీరుడై నిందాస్తుతులందు మానవమానాలందు శత్రుమిత్రులయందు సమబుద్ధితో ఉండి నిస్సంకల్పుడై ఉంటాడో వాడే గుణాతీతుడుగా చెప్పబడుతున్నాడు. ఇప్పుడు 26వ శ్లోకం. మాంచయో వ్యభిచారేణ భక్తియోగేన సేవతే సగుణాన్ సమతిశ్చైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. 26వ శ్లోకానికి తాత్పర్యం. నిత్యము నన్నే నిశ్చల భక్తితో సేవించేవాడు త్రిగుణాలను అతిక్రమించి బ్రహ్మత్వానికి అర్హుడవుతాడు. ఇప్పుడు ఈనాటి చివరి శ్లోకం, ఈ గుణత్రయ విభాగ యోగంలో చివరి శ్లోకం 27వ శ్లోకం. బ్రహ్మణో హి ప్రతిష్ఠాః మమృతస్యావ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్థైకాంతికస్య చ. అంటే పరబ్రహ్మకు అవినాశనమైన మోక్షానికి ధర్మానికి సచ్చిత్ ఆనందరూపమైన నిరాకార బ్రహ్మానికి అన్నింటికీ నేనే మూలాధారుడిగా నై ఉన్నాను. ఈనాటి చివరి శ్లోకం తాత్పర్యం ఇది. ఇట్లు ఉపనిషత్తు బ్రహ్మ విద్య మోక్షశాస్త్రముగా పేరొందిన శ్రీకృష్ణార్జున సంవాద రూపమైన భగవద్గీతలో గుణత్రయ విభాగ యోగమను 14వ అధ్యాయం సమాప్తం. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో కృష్ణం వందే జగద్గురుం. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. సెలవు. రేపటి భగవద్గీత పారాయణంలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.